నమస్కారం. లోకంలో చాలా మంది బాధ అనేది జీవితంలో తప్పనిసరి భాగం అంటారు. అది నిజమేనా? ఈ మానసిక బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మానసిక బాధ గురించి మీరు చెప్పిన మాటలు, నేను ఒక సంఘటన చెప్తాను. నమస్కారం ప్రియ భక్తులారా, ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ యొక్క ఆధ్యాత్మిక సిరీస్ డివోషన్ హబ్ కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. భక్తి, జ్ఞానం మరియు అంతర్గత శాంతిని కలిపి మీ హృదయాన్ని స్పృశించే ఈ అద్భుత ప్రయాణంలో మీతో ఉండటం మా అపూర్వ సౌభాగ్యం. నేను మీ భాను. ఈరోజు మనతో మాట్లాడటానికి విచ్చేసిన వారు వైఖానస సంప్రదాయానికి చెందిన గౌరవనీయులైన పండితులు, గాఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన సద్గురువుగారు. గురువుగారు, మీకు మా హృదయపూర్వక నమస్కారాలు. లోకంలో చాలా మంది బాధ అనేది జీవితంలో తప్పనిసరి భాగం అంటారు. అది నిజమేనా? ఈ మానసిక బాధ గురించి మీరేమంటారు? ముందుగా మీకు మరియు మన ప్రేక్షకులకు నా నమస్కారములు. మీరు మాట్లాడుతున్నది మానసిక బాధ గురించి. నేను ఒక సంఘటన చెప్తాను. ఇది 1924లో జరిగింది. ఇస్తాంబుల్లోని గ్రీక్ ఆర్థడాక్స్ సమాజంలో ఒక బిషప్ ఉండేవారు. సిల్క్ రూట్ భారతదేశం గుండా వెళ్లడం వల్ల యోగుల గురించి, మార్మికుల గురించి, అద్భుతాల గురించి ఎన్నో అద్భుతమైన కథలు శతాబ్దాలుగా బాస్ఫరస్ అంతటా ప్రచారంలో ఉన్నాయి. అందుచేత ఈ బిషప్ ఎప్పుడూ భారతదేశానికి వెళ్లి ఒక మార్మికుడిని లేదా యోగిని కలవాలనుకునేవారు, కాని అది ఎప్పుడూ జరగలేదు. మతాధికారి కావడం వల్ల తనకిష్టం వచ్చినట్టు వెళ్లడం కుదిరేది కాదు. కాని దాదాపుగా రిటైర్ అయ్యే సమయానికి అతనికి దక్షిణ భారతదేశానికి వెళ్లే అవకాశం వచ్చింది. మరి ఆ బిషప్ ఆ యోగిని కలిశారా గురువుగారు? అతను దక్షిణ భారతదేశానికి వచ్చి ఒక నిజమైన యోగిని కలవాలనుకున్నారు. అప్పుడు ఎవరో అతనికి దారి చూపిస్తూ, మీరు ఈ కొండపైకి వెళితే ఫలానా గుహ ముందు ఒక యోగి ఉంటారు, అక్కడ మీరు అతన్ని కలవచ్చు, అతను మీరు వెతికే సరైన వ్యక్తి అని చెప్పారు. ఇక ఇతను కొండపైకి బయలుదేరారు. కొండలంత సులభంగా ఉండవు తెలుసా? అతను ఆయాసపడుతూ పైకి వెళ్లారు. అక్కడ ఒక యోగి కూర్చుని ఉన్నారు. కళ్ళు మూసుకుని పరమానందంలో మునిగి ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది గురువుగారు? చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలి అని. భారతీయ యోగిని చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి అని తను విన్నాడు, కాని అతని శరీరాకృతి సహకరించలేదు. అతి కష్టం మీద కిందకు వంగారు, ఆపై కష్టపడుతూ పైకి లేచారు. ఈ గడబడంతా విని యోగి కళ్ళు తెరిచి నవ్వారు. అప్పుడు బిషప్, నేనొక ప్రశ్న అడగొచ్చా అని అడిగారు. యోగి తప్పకుండా అన్నారు. అప్పుడు అతను, జీవితం అంటే ఏమిటి అని అడిగారు. యోగి అమితానందంతో, జీవితం అనేది వసంతకాలపు చిరుగాలిలోని మల్లెపువ్వు పరిమళం లాంటిది అన్నారు. దానికి ఆ బిషప్ ఎలా స్పందించారు? గురువుగారు, అసలు బిషప్ గారికి అర్థమయ్యిందా? ఆ మనిషి కళ్ళు రెప్పవాల్చి, ఏమిటి, జీవితం వసంతకాలపు చిరుగాలిలోని మల్లెపువ్వు పరిమళమా అన్నాడు. కాని మా గురువుగారు, జీవితం ముల్లు లాంటిది, ఒక్కసారి అది గుచ్చుకుందంటే కూర్చుంటే నొప్పి అని చెప్పారు. ఏమిటి ఈ తేడా అన్నాడు బిషప్. యోగి నవ్వి, సరే, అది మీ గురువుగారి జీవితం అన్నారు. అవును గురువుగారు. అంటే శారీరక నొప్పికి మానసిక బాధకి చాలా తేడా ఉందంటారా గురువుగారు? అవును, శారీరక నొప్పి, మానసిక బాధ అనే రెండు బాధలున్నాయి. పెద్ద గాయంగాని లేకపోతే సాధారణంగా శారీరక నొప్పి అంత ఎక్కువగా ఉండదు. మనుషులు చాలా వరకు మానసిక బాధని అనుభవిస్తారు. శారీరక నొప్పి కలుగుతుంటే అక్కడ్నుంచి మనం దూరం జరగాలంతే. శారీరక నొప్పి, దాన్ని ఎలా తప్పించుకోవాలో మనకు తెలుసు. అదృష్టవశాత్తు అది అందరికీ జరగదు. శారీరక నొప్పి మీకు మంచిదే నాకు తెలుసు. మీ శరీరంలో నొప్పి లేకపోతే చాలామందికి అసలు ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలీదు. నొప్పి మంచిదే అంటున్నారా? అదెలా గురువుగారు? చూడండి, శరీరంలో నొప్పి లేని చోట మనం ఏం చేశామో చూడండి. ముక్కుకు నొప్పి లేకపోతే ఫ్యాషన్ పేరుతో దాన్ని కత్తిరించేవాళ్లు. ఇక శరీరంలో అసలు నొప్పే లేకుంటే పేగులు బయట తీసి భుజం మీద వేసుకుని నడిచేవారు. కాబట్టి నొప్పి మంచిదే. ఎందుకంటే నొప్పి లేకపోతే చాలామంది మనుషుల్లో తగినంత విచక్షణ ఉండదు. అవును గురుగారు, దయచేసి కొనసాగించండి. మీరు మాట్లాడుతున్నది మానసిక బాధ గురించి. మానసిక బాధ అన్నప్పుడు నేను ఒక సంఘటన చెప్పాలి. ఇది పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో జరిగింది. మేము హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్నాం. నేను ఒక టెంట్లో ఉన్నాను. ఇంకొకరు కూడా అదే టెంట్లో ఉన్నారు, యాపిల్ కట్ చేస్తున్నారు. అక్కడ మరొక ఆమె ఉంది. ఆమె ఈ వ్యక్తితో, ఇది చాలా పదునైన కత్తి, జాగ్రత్త అంది. అవునా గురువుగారు, అప్పుడు మీరేమన్నారు? అది నాకు చిరాకు తెప్పించింది. కత్తి పదునుగానే ఉండాలి, మొద్దుగా ఉంటే దాన్ని కత్తి అనం కదా.
నేను ఇలా చూశాను కానీ పనిలో ఉండడం వల్ల పట్టించుకోకుండా నా పని చేసుకుంటున్నాను. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ అతనికి ఇది చాలా పదునైన కత్తి జాగ్రత్త అని చెప్పింది. నేను అరే అతన్ని వదిలే, తను పూర్తిగా ఎదిగిన మనిషి అన్నాను. గురువుగారు, ఆ తర్వాత ఏమైంది? ఆ వ్యక్తికి దెబ్బ తగిలిందా? ఇక నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఆమె మళ్ళీ నెమ్మదిగా ఈ చాలా పదునైన కత్తి జాగ్రత్త అని గుసగుసలాడింది. 2 నిమిషాల్లో అతను చెయ్యి కోసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ విషయంలో జరిగింది ఇదే. మనం ఇతర జీవుల్లా ఉండకూడదు. మీ బుద్ధి స్వభావం ఎలా ఉండాలంటే అది పదునుగా ఉండాలి. అవును, ప్రస్తుతం సమస్య ఏమిటంటే మీ చేతిలో పదునైన కత్తి ఉంది, కాని మీ చెయ్యి నిలకడగా లేదు. మీకు మనిషి తాలూకు బుద్ధి ఉంది, పైగా అది చాలా పదునైంది, కాని మీ చెయ్యి నిలకడగా లేదు. అందుకే ప్రతిరోజు మిమ్మల్ని మీరే గాయపరుచుకుంటూ ఉంటారు. అవును సద్గురు, ఏది అయినా అంతా మన లోపల నుండే వస్తుంది. కనీసం మీ లోపల జరిగేదైనా మీరు కోరుకున్నట్టు జరగాలి కదా. ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని మనం అదుపు చేయలేం, కాని మీలో జరిగేది మీరు కోరుకున్నట్టు జరగాలి కదా. మీ మనసు గనుక మీ మాట వింటే మీరు మీకు బాధను కలిగించుకుంటారా లేక ఆనందాన్ని కలిగించుకుంటారా? ఖచ్చితంగా ఆనందాన్నే కదా. ఖచ్చితంగా ఆనందాన్నే కోరుకుంటాం గురువుగారు. కాబట్టి అసలు సమస్య బాధ కాదు. సమస్య ఏమిటంటే మీ దగ్గర ఒక సంక్లిష్టమైన కంప్యూటర్ ఉంది, కానీ మీరు యూజర్ మాన్యువల్ చదవనేలేదు. అదే అసలు సమస్య. మీ మనసు గనుక మీ మాట వింటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అత్యంత ఆనందకరమైన స్థితిలో ఉంచుకుంటారవునా? గురువుగారు, మరి అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నామంటారు? కానీ అది జరగడం లేదు కాబట్టి. ఎందుకంటే మీ జీవితంలో ఏదో తప్పు జరిగిందని కాదు, కేవలం మీ మనసు మీ మాట వినడం లేదంతే. అవును గురువుగారు, అదే నా సందేహం. ఏదైతే ఒక అద్భుతమో అది ఈ భూమి మీద బాధను తయారుచేసే యంత్రంలా మారింది. మానవ మేధస్సు ఈ భూమి మీదే మీరు చూడగల అత్యంత అధునాతనమైన పరికరం. కాబట్టి బాధను గొప్ప విషయంగా చూడకండి. అలా చేస్తే మీకు మానవ శ్రేయస్సు పట్ల ఆసక్తి లేదని ప్రపంచంలో చాలా కాలంగా బాధను గొప్పగా చూపిస్తున్నారు. మీరు కోరుకునే బాధపడుతుంటే అది మీ ఎంపిక, అయితే నాకేం అభ్యంతరం లేదు. గురువుగారు, మరి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇలా బాధపడుతుంటే అర్థం ఏమిటి? మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు, కాని బాధపడుతున్నారు అంటే మీ మనసు మీ మాట వినడం లేదని అర్థం. అది మీ ఆధీనంలో లేదు. ఈ అదుపులో లేని స్వభావాన్ని మీరు గొప్పగా చూపితే ఈ రోజుల్లో చాలామంది చాలా విపరీతమైన పనులు చేస్తున్నారు. వాళ్లు వాటిని గొప్పగా చూపిస్తున్నారు. అవన్నీ వాళ్ల బలవంతపు కోరికలు. చాలా అద్భుతంగా, కళ్లకు కట్టినట్లుగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన విషయాలెన్నో సద్గురు నుంచి తెలుసుకోవాలంటే మన ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరి మంచి కోసం ఎప్పటికీ ఉంటాం. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి.